హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బత్తాయి జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ బత్తాయి జ్యూస్ని యూరోలైన్ మిక్సీ గ్రైండర్ ద్వారా చేద్దాం. ఈ మిక్సీ గ్రైండర్ అన్బాక్సింగ్ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, దాని ద్వారా మీరు చూడొచ్చు. మనం బత్తాయి జ్యూస్ని రెండు విధాలుగా తయారు చేయొచ్చు. ఒకటి, ఈ విధంగా పీసెస్గా తీసి పెట్టుకొని బత్తాయిని మనం జ్యూసర్ మిక్సర్లో వేసుకోవడం, లేదంటే హాఫ్ పీసెస్గా కట్ చేసుకొని హ్యాండ్ మేడ్గా కానీ మిషన్ మేడ్గా కానీ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు మిక్సీలో జ్యూసర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ విధంగా మిక్సీ జార్లో ఒక్కొక్క బత్తాయి పీస్ని యాడ్ చేసుకున్నామంటే మనకు జ్యూస్ అనేది పెరుగుతుంది. చూసారు కదా, ఈ యూరోలైన్ మిక్సీ గ్రైండర్ ద్వారా మధ్యలో ఒకటి ఉంటుంది, దాంట్లో వేయాలి. మనం దాంట్లో వేస్తే ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ అవుద్ది, వేస్ట్ అంతా మధ్యలోనే ఉంటుంది. ఓకే, దీన్ని అన్బాక్సింగ్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ విధంగా మనకి బత్తాయి జ్యూస్ అనేది రెడీ అయింది. దీన్ని ఒక గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా మనం బత్తాయి జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ్స్ టేస్టీ రెసిపీస్.